మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెన్నూరు నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని ఒకరు, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని మరొకరు వేస్తున్న ఎత్తుగడతో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుర్చీ కోసం ఏకంగా కోట్ల బేరసారాలు సాగుతున్నాయన్న వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి గడ్డం వివేక్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో 3 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇందుకోసం ఒక్కో కౌన్సిలర్కు ఏకంగా 3 కోట్ల చొప్పున భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్లు చిక్కకపోవడంతో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ప్రచార సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాలకుసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో రాజకీయం మరింత హీటెక్కింది. మంత్రి ఆఫర్ల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా వారిని రహస్య ప్రాంతాలకు తరలించి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. బలం లేకపోయినా బేరసారాలతో పీఠం దక్కించుకోవాలని మంత్రి చూస్తుంటే తమ కోటాను కాపాడుకోవాలని గులాబీదళం పోరాడుతోంది. మరి ఈ కోట్ల రాజకీయం ఎటు దారితీస్తుంది? కేతనపల్లి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.